మేము ఇక్కడ తిరుపతమ్మ దేవస్థానానికి వచ్చామండి. వెనుగంచి ప్రోలు అనమాట. ఇక్కడంతా కూడా మేళతాళాలతో బోనాలంతా ఎత్తుకొని వస్తున్నారు. ఇక్కడే బోనం తయారు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడే మేళాలు కూడా దొరుకుతున్నాయి అన్నమాట. కానీ లోపల దర్శనం టికెట్ ఉంటుంది, అది ఫ్రీగా కూడా ఉంది. లోపల ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి మీరు అమౌంట్ తెచ్చుకోండి, ఓకేనా? అమౌంట్ తెచ్చుకొని వస్తేనే బెటర్. ఇక్కడ చెప్పులంతా పెట్టుకొని వెళ్ళాము. 9 చెప్పులు అన్నమాట, 9 జతలు. అక్కడ నుంచి ఎంట్రీ. వర్షం వస్తుంది ఇప్పుడు మాకు. చాలా పెద్దగా ఉంది టెంపుల్, కానీ లోపల వెళ్ళేటప్పుడు మాత్రం టికెట్స్కి మీరు ఫోన్లు ఇక్కడ పెడతారు. క్యూఆర్ కోడ్ దాని ఏం చేయట్లేదు ఫోన్ ద్వారా. టికెట్కి అయితే డబ్బులు తెచ్చుకోండి, ఓకేనా? ప్లీజ్ మర్చిపోవద్దు. సో మేము ఇక్కడ లొకేషన్ చూడటానికి అంతా వచ్చి ఉన్నాను. ప్రసాదాలు తీసుకోరు వాళ్ళుదా, వద్దులే, వాళ్ళకి డబ్బులే కావాలి. లేవులే అమ్మా. ఆనందా, ఆకలి అవుతుంది నాకు. ఎందుకు లెఫ్ట్? ఏం చేస్తా పోయి? లొకేషన్ చూడటానికి రా. ఇవన్నీ పిల్లల బొమ్మలు, ఆట స్థలాలు అన్నీ ఉన్నాయి. ఆట బొమ్మలు, సారీ. ఇదిగోండి టెంపుల్. అటు నుంచి రావచ్చు, కానీ మనం ఇటు చెయ్యొద్దు, ఇటు రావద్దు. అటు నుంచి ఆ ఊరు నుంచి రావాలేమో. పోవచ్చు, అందరూ వెళ్తున్నారు. అదిగో ఇటు దారికి అట్లా వెళ్ళొచ్చు. ఇటు ఎటు సునీత గారు, ఇట్లా దారి ఉంది, అటు వద్దు. ఆగబోయా నాయన. ఉమా నాయత్రా, ఉమా రావు, మాట వద్దు, కానీ ఇటు మంచి దారి ఉంది. స్నానాలు చేస్తున్నా చూడు. అమ్మాది అక్కడ గుట్ట చూడు. వాళ్ళు మధ్యలో ఉతుకుతున్నారు బట్టలు. ఇట్లా వెళ్ళచ్చు, ఇట్లా వెళ్ళచ్చు. బో చండాలంగా ఉంది ఇటు సైడ్.
సో లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా 50 రూపీస్ దర్శనం అండ్ అలాగే ఉచిత దర్శనం, అలాగే దివ్య దర్శనం లాగా ఉందండి. 200 రూపాయలు అయితే లోపలికి వెళ్తున్నాము, లేదంటే ఉచిత దర్శనం అయితే అమ్మవారు అక్కడ ఉంటారు, మనం ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు చాలా మారుతుంది అంటే ఇదంతా 20 సంవత్సరాలు